ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, మనకు ఏ సహాయం కావాలన్నా మనం ముందుగా దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సహాయాన్ని కోరాలి. అప్పుడు దేవుడు తప్పకుండా తన సహాయాన్ని మనకి దయచేస్తాడు. కీర్తన గ్రంథం 121వ అధ్యాయంలో మొదటి వచనం, కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవానే నాకు సహాయం కలుగును అని దావీదు మహారాజు గారు ఎప్పుడు దేవుని సహాయాన్ని కోరుతూ ఉండేవాడు. దేవుడు అదేవిధంగా అతనికి ఎంతగానో సహాయం చేసి ఆ దేశానికి రాజుగా చేశారు. అదేవిధంగా అబ్రహాం గారికి కూడా మాట ఇచ్చారు దేవుడు, ఏమని, నీకు అనేకమైన జన్మలకు నిన్ను తండ్రిగా చేస్తానని. అదేవిధంగా ఇస్సాకునిచ్చాడు. మన దేవుడు మనకి ఎలాంటి సహాయం కావాలన్నా మనం దేవునికి మొరపెట్టుకుంటే తప్పకుండా సహాయం కలిగిన దేవుడు. మనుషుల వైపు చూడొద్దు. మనుషుల సహాయం కొంతవరకే ఉంటుంది, దేవుని సహాయం మనకి ఎప్పుడూ ఉంటుంది. మనం దేవుని